వెల్కమ్ టు హెల్త్ ఫైల్. స్పోర్ట్స్లోనూ లేకపోతే చిన్న చిన్న గాయాలు జరిగినప్పుడు లేకపోతే ఎక్కడైనా స్లిప్ అయి పడిపోయినప్పుడు మెట్ల మీద జారి పడిపోయినప్పుడు లిగమెంట్ టేర్స్ అవుతూ ఉంటాయి. లిగమెంట్ టేర్స్కి చాలా సందర్భాల్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో ఆర్థ్రోస్కోపీ ఎలాంటి అంటే కుట్లు లేకుండా కీహోల్ సర్జరీస్ చేయడం కూడా జరుగుతుంటుంది. అసలు ఈ ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటి, దీని ద్వారా ఎలాంటి సమస్యలకు, మోకిళ్ళకి సంబంధించి జాయింట్స్కి సంబంధించి ఎలాంటి సమస్యలకు ట్రీట్మెంట్ అందిస్తుంటారో, ఆర్థ్రోస్కోపీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడం, స్పోర్ట్స్ కానీ లేదా జిమ్కి వెళ్ళడం ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయడం సాధ్యమేనా? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. శ్రీకర హాస్పిటల్స్ జాయింట్ రిప్లేస్మెంట్ ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ అఖిల సుందర్ గారిని అడిగి. హలో అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి, నమస్తే. యాక్చువల్గా ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అసలు? ఆర్థ్రోస్కోపీ అంటే వాడుక భాషలో కీ హోల్ సర్జరీ అంటాం. మనకి ఇట్లా ఒక చిన్న ట్రోకర్ షేప్ క్యాన్యులా అని ఉంటుంది. దీన్ని జాయింట్లోకి చిన్న పోర్టల్స్ అంటే ఒక చిన్న కీ హోల్ పెట్టి జాయింట్లోకి ఎంటర్ అయ్యి దీంట్లో ఇది స్కోప్ అంటాం. ఈ స్కోప్ పెట్టి జాయింట్లోకి చూస్తూ అంటే మనకు ఒక మెడికల్ గ్రేడెడ్ టీవీ స్క్రీన్ ఉంటుంది. ఈ టీవీ స్క్రీన్లో మనకి లోపల జాయింట్లో ఉన్న సమస్యలు అంటే లిగామెంట్స్ ఉంటాయి. ఇందులో లిగామెంట్స్, మెనిస్కస్ అని ఫ్యూ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్స్ని మనం కెమెరాలో పెట్టి టీవీ స్క్రీన్లో చూస్తూ దాన్ని సమస్యని సొల్యూషన్ చేయడంని ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటాం. సో యూజువల్గా మనం చూసుకుంటే జాయింట్లో మనకి ఒక 4 లిగామెంట్స్ ఉంటాయి. ఏసీఎల్, పీసీఎల్ అంటే ఇది జాయింట్ మధ్యలో ఉంటాయి. ఇవేంటిదంటే ఈ ఎముకని, తొడ ఎముకని, కాలు ఎముకని ముందుకి వెనక్కి స్లిప్ అవ్వకుండా కాపాడతాయి. ఎంసీఎల్, ఎల్సీఎల్ అంటే ఈ 2 లిగామెంట్స్ అనేది ఈ జాయింట్ని అటుపక్కన ఇటుపక్కన అంటే సైడ్ వే స్టెబిలిటీ ఇవ్వడానికి కాపాడతాయి. దీని లోపల అట్లాగే మనకి గుజ్జు లాంటి పదార్థం మెనిస్కస్ అంటాం, అంటే ఇది షాక్ అబ్జార్బర్ లాంటిది. సో ఈ మెనిస్కస్ మీడియల్ అండ్ లేటరల్ మెనిస్కస్ అంటాం. సో ఈ మెనిస్కస్ స్ట్రక్చర్స్ని మనకి ఏదన్నా ఇంజురీ అయినా తెగిపోయినా దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ ఈ ఆర్థ్రోస్కోపీ పెట్టి ఫస్ట్ చూసుకుంటాం. సో ఇది తెగిందనుకోండి, సో దీన్ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి ఈ మోకాల్లో మనకి మూమెంట్ అనేది ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అంటాం, అంటే మడుచుకోవడం, స్ట్రైట్ అనడం. ఈ జాయింట్ని ఈ మూమెంట్ మధ్యలో స్టెబిలిటీ ఇచ్చేది అంటే పట్టు తప్పకుండా కాపాడేది ఈ లిగామెంట్స్. సో ఈ లిగామెంట్స్లో ఏదన్నా టేర్ జరిగినా ఏదన్నా తెగినా అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెబిలిటీ, నడుస్తుంటే కాలు పట్టు తప్పిపోయిందండి, బ్యాలెన్స్ ఉండట్లేదు, మెట్లు దిగడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వస్తుంటారు పేషెంట్స్ మా దగ్గరికి. అప్పుడు వాళ్ళకి ఎంఆర్ఐ అలాంటి పరీక్షలు చేసి చూస్తే ఏంటంటే ఈ లిగామెంట్ ఇంజురీస్ అనేవి వెరీ కామన్గా కనిపిస్తుంటాయి. సో వీటికి ఏంటిదంటే అట్లాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఈ జాయింట్ డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా అయిపోతుంటుంది. సో మనం దీన్ని రీకన్స్ట్రక్షన్ అంటే న్యాచురల్ వేలో, ఇంతకుముందు అయితే పెద్దగా కోత అంటే కంప్లీట్గా జాయింట్ని కంప్లీట్గా ఓపెన్ చేసి రీకన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటిదంటే ఈ ఆర్థ్రోస్కోపీ ప్రయోజనం వల్ల చిన్న కోత అంటే చిన్న కీ హోల్ అంటే ఒక పెన్ను పట్టే అంత రంధ్రం ద్వారా ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. సో మనం మన బాడీలోంచే ఒక టెండన్ అంటే ఒక స్ట్రక్చర్ని తీసి దాన్ని ఏసీఎల్ అన్న, పీసీఎల్ అన్న ఈ లిగామెంట్స్ లాగా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. దాన్ని తయారు చేసి ఈ తొడ ఎముకలో, కాలెముకలో చిన్నగా డ్రిల్ హోల్స్ వేసి దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇందులో చాలా కొత్త పద్ధతులు ఉన్నాయి, లైక్ ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్ అంటాము. ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా చేస్తున్నాము, ఎండో బటన్ అని చెప్పేసి, కింద బయోస్క్రూ అని చెప్పేసి, లేదా టైటానియం స్క్రూ అనేది చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆల్ ఇన్ సైడ్ టెక్నిక్ ద్వారా ఏంటిదంటే మనం పైన కింద ఎండో బటన్ అంటే ఎక్కువ మనం ఇంప్లాంటేషన్ లేకుండా తక్కువ ఇంప్లాంటేషన్తో ఈ సర్జరీ అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఓకే, అంటే అసలు చాలాసార్లు ఈ లిగమెంట్ టైర్స్ అవుతూ ఉంటే దానిలో గ్రేడ్స్ని బట్టి ఒక్కోసారి సర్జరీ అవసరం అవుతుంది, ఒక్కోసారి జస్ట్ రెస్ట్ తీసుకొని నార్మల్ యాక్టివిటీస్ చేయమంటుంటారు. అంటే ఏ సిమ్టమ్స్ కనపడితే అది సివియర్గా వాళ్ళకి లిగమెంట్ టైర్ అయింది అనుకోను, అంటే కామన్గా బెనికింది, స్ప్రెయిన్ అయింది అనుకుంటాం కదా, అదొక లిగమెంట్ టైర్ సివియర్గా ఉందని ఎలా అర్థం చేసుకోవాలి? సో యూజువల్గా ఇంజురీ అవ్వగానే మోకాల్కి కానీ షోల్డర్కి కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ షోల్డరే తీసుకున్నామనుకోండి, డిస్లొకేట్ అయిపోతుంది అంటే జాయింట్ బయటికి వచ్చేస్తుంది. ఆ పట్టు తప్పిపోయినప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత వెంటనే అంటే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళినా లేకపోతే ఇంటి దగ్గర ఎవరైనా గట్టిగా లాగి పెట్టేసి జాయింట్ని రీలొకేట్ చేశారనుకోండి, వాళ్ళకి ఇమీడియట్గా 0 పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఓకే అయిపోయింది కదా, నొప్పి తగ్గిపోయింది, సో నాకు ఏ సమస్య లేదు అనుకుంటారు. కానీ వాళ్ళు ఏంటిదంటే ఇట్లా మల్టిపుల్ టైమ్స్ డిస్లొకేట్ అవ్వడం వల్ల వాళ్ళకి లోపల ఉన్న జాయింట్ స్ట్రక్చర్ అనేది డ్యామేజ్ అవ్వడంతో పాటు చుట్టూన్న కండరాలు కూడా బాగా దెబ్బతింటాయి. సో దీనికి ఏంటంటే బెస్ట్ థింగ్ ఫస్ట్ ఒక డాక్టర్కి వెళ్ళి చూపించండి. ఆ కండ అనేది ఎంత డ్యామేజ్ ఉందనేది మనకి ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా లేకపోతే క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయడం ద్వారా తెలుస్తుంది.
సో దీని తర్వాత నిజంగా సర్జరీ అవసరం అనుకుంటే ఇన్స్టెబిలిటీ సిమ్టమ్స్ ఏదైనా అంటే జాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ తప్పిపోతుంది, నడుస్తుంటే తప్పిపోతుంది, అట్లా అని వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా లైఫ్ స్టైల్ని రెస్ట్రిక్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉన్నారనుకోండి, క్రికెట్ ఆడడం కానీ బ్యాడ్మింటన్ ఆడడం కానీ ఇవి చేస్తుంటే మాకు పట్టు తప్పిపోతుంది అని చెప్పేసి అవి ఆడకుండా రెస్ట్రిక్ట్ చేసేసుకుంటుంటారు. అట్లా కాకుండా ఒక్కసారి మీ పరీక్షలు అవన్నీ చేయించుకొని ఇన్ కేసు అవసరం ఉంటే సర్జరీ చేయించుకోవడం ద్వారా వాళ్ళు ఏంటిదంటే లైఫ్ స్టైల్ అనేది యంగ్ ఏజ్లో ఇట్లాంటి స్పోర్ట్స్ ఆడడం కానీ లేదా చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం కానీ ఇట్లాంటివి కూడా రెస్ట్రిక్ట్ చేసుకోకుండా సో రొటీన్ లైఫ్ స్టైల్లోకి రావచ్చు. సో ఈ ఇంజురీ అవ్వడం వెంటనే ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే మనకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాల్ చేద్దామండి రమేష్ గారిది. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే రమేష్ గారు, మీకు వస్తున్న అడగండి. మేడం ఇప్పుడు మోకాల్కి కానీ బ్యాక్ పెయిన్ కానీ ఉంటే సర్జరీ లేకుండా మనకి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా మేడం నొప్పులు తగ్గడానికి? నమస్కారం రమేష్ గారు. మోకాళ్ళ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ అని అన్నారు. నార్మల్గా అంటే నొప్పి ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ సమస్య. ఇన్ కేస్ నొప్పి అనేది వయసు వల్ల వచ్చే అరుగుదల వల్ల వస్తుంది అనుకోండి, దానికి ఇనీషియల్గా స్టేజెస్లో మనం ఎక్స్రేలు అట్లా తీసి చూస్తాం. ఇన్ కేస్ అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది అంటే దానికి మామూలుగా టాబ్లెట్స్, కొన్ని టైప్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, చిన్నగా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కింద కూర్చోకపోవడం, బాసిపెట్లు వేసుకోకపోవడం, లేదా మెట్లు ఎక్కువ ఎక్కి దిగకపోవడం, ఇవన్నీ కొంచెం లైఫ్ స్టైల్ రిస్ట్రిక్షన్ చేస్తూ క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ అంటే తొడ కండరాలు అవన్నీ కొంచెం బలపరుచుకుంటే ఈ టాబ్లెట్ సప్లిమెంటేషన్స్ ఉంటాయి, గ్లూకోజమైన్ సప్లిమెంటేషన్, అవన్నీ తీసుకుంటే సెట్ అవుతుంది. అట్లా కాకుండా లిగామెంట్ టేర్స్ అంటే ఏదన్నా దెబ్బ తాకడం వల్ల లోపల ఏదన్నా కండ తెగింది అనుకోండి, ఇన్ కేస్ అది పార్షల్ సగం తెగింది అనుకోండి, దానికి మనం నార్మల్ ఈ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీతోని బాగానే ఉంటుంది. అదే కంప్లీట్గా టేర్ అయింది అనుకోండి, మనం ఎంత ఫిజియో ఎక్సర్సైజెస్ చేసినా కూడా లైఫ్ స్టైల్ అనేది రొటీన్లోకి రావడం కొంచెం కష్టం. సో అట్లాంటి టైంలో మనం సర్జరీ అనేది ప్రిఫర్ చేస్తాం. ఆర్థ్రోస్కోపీ తర్వాత వాళ్ళకి ఎన్ని రోజులు రెస్ట్ అవసరం అంటారు? యూజువల్గా సర్జరీ చేసిన వెంటనే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సర్జరీ చేసామనుకోండి, ఈ ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీలో పెద్దగా కోత ఉండదు కాబట్టి వెంటనే మొబిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి యాజ్ సూన్ యాజ్ మత్తు దిగగానే మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తుంటాం. దాంతోపాటు బై ఈవినింగ్ వరకు వాళ్ళకి కంప్లీట్గా ఇన్ కేస్ మెనిస్కల్ ఇంజరీ లేదు, ఓన్లీ లిగామెంట్ ఇంజరీయే ఉంది, రీకన్స్ట్రక్షన్ చేసేసామనుకోండి, బై ఈవినింగ్ వాళ్ళని నడిపేయడం జరుగుతుంది. సో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళ వాష్రూమ్ వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ రొటీన్లోకి వాళ్ళు వచ్చిన తర్వాత 1-2 డేస్లో డిశ్చార్జ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఒక వర్క్ నుంచి విత్డ్రా చేసుకోవాలంటే ఒక 15 days to 30 days వరకు వాళ్ళు రెస్ట్ అనేది అవసరం. రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ రిడన్ కాదు, నార్మల్ ఇంట్లో రొటీన్ వర్క్ చేసుకుంటారు, ఆఫీస్కి వెళ్ళడం అట్లా ఒక 4 రోజులు అట్లా లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే వాళ్ళు ఇన్ కేస్ స్పోర్ట్స్ పర్సన్స్ అనుకోండి, ఇప్పుడు ఇప్పుడు ఏదైనా పెద్ద పెద్ద స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి వెళ్తున్నారు, వాళ్ళు ఒక 4 to 6 monthsలో వాళ్ళు రొటీన్ స్పోర్ట్స్లోకి లైక్ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ సో రొటీన్ స్పోర్ట్స్లోకి వచ్చేసేయచ్చు. ఓకే, అంటే మస్ట్గా కొన్ని రోజులైతే రెస్ట్గా ఉండాలి, అంటే మరీ హెవీ వర్క్స్ చేయకుండా ఉంటే మంచిది. జిమ్ లాంటివి ఇలాంటివి మాత్రం ఒక 15-20 days బ్రేక్ తీసుకోవడమే బెటర్ అంటారు సర్జరీ తర్వాత. సర్జరీ తర్వాత చిన్న కోత నొప్పి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం రెస్ట్ అనేది నీడెడ్. వాపు నుంచి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. అట్లాగే వాళ్ళకి ఏంటంటే సర్జరీ నుంచి వెంటనే మనం ఏదైతే రీకన్స్ట్రక్షన్ చేసినామో ఆ లిగామెంట్ని వాళ్ళు కొంచెం అలవాటు చేసుకోవడానికి, నడక నార్మల్గా రావడానికి, ఎవరి సపోర్ట్ లేకుండా అంటే వాకర్ సపోర్ట్ కూడా లేకుండా నడవడానికి అట్లీస్ట్ 1 month అయితే పడుతుంది. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత లిగమెంట్ టేర్స్ అంటే కాకుండా ఉండడానికి ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమేనా? ఆర్థ్రోస్కోపీ తర్వాత ఇంక మళ్ళీ ఏమన్నా సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? అసలు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మనం డిస్కషన్ చేద్దాం. హెల్త్ పైల్ శ్రీకర హాస్పిటల్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అండ్ ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్ డాక్టర్ అఖిల సుందర్ మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆర్థ్రోస్కోపీ కీళ్ళ సమస్యలకు ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీ వల్ల ఏ సమస్యలకు పరిష్కారం ఉంటుంది అంటే మీరు చెప్పారు లిగమెంట్ టేర్స్ కానీ, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ కీళ్ళ అరుగుదల సమస్యలు కానీ ఇలాంటి వాటికి ఏమీ పరిష్కారం ఉండదంటారా? ఇంకే ఓన్లీ లిగమెంట్ టేర్స్కేనా? యూజువల్గా ఈ ఆర్థ్రోస్కోపీ రావడం వల్ల ఒక్కటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే నార్మల్గా దెబ్బ తాకిన తర్వాత మృదులాస్థి అంటాం, కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ ఇంజురీ ఇన్ కేస్ అయిందనుకోండి, అది ఏదన్నా చిన్న పార్ట్ అంటే డిపెండ్స్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఇంజురీ. ఇన్ కేస్ ఆ కార్టిలేజ్ ఇంజురీ చిన్నది అనుకోండి, మామూలుగా మనకి ఇక్కడ వెయిట్ బేరింగ్, నాన్ వెయిట్ బేరింగ్ పోర్షన్స్ ఆఫ్ ద జాయింట్ అంటాం, అంటే ఏదైతే బరువు పడుతుందో బరువు పడని స్పేస్,
ఈ బరువు పడే స్పేస్లో ఇన్ కేసు కార్టిలేజ్ ఇంజరీ ఉందనుకోండి, బరువు పడని స్పేస్లోంచి ఆ కార్టిలేజ్ తీసి ఓట్స్ టెక్నిక్ అంటాము, అందులోంచి తీసి ఇక్కడ అటాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది యూజువల్గా ఈ ఆర్థ్రోస్కోపీ రావడం వల్ల ఏంటంటే చిన్నగా కీ హోల్ పెట్టేసి అది అక్కడి నుంచి తీసి ఇక్కడికి ఇంప్లాంటేషన్ చేయడం అనేది కొత్త రకమైన ట్రీట్మెంట్ అనమాట. సో మీరు అన్నట్టు కంప్లీట్గా నీ రిప్లేస్మెంట్కి ఇదేమీ ప్రజ్ఞానం కాదు. ఓన్లీ ఏంటిదంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ లైక్ స్టేజ్ 1 స్టేజ్ 2లో ఎక్కడైతే చిన్నగా మనకి కార్టిలేజ్ ఇంజరీస్ ఉన్నాయో ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అదే ఇన్ కేస్ స్టేజ్ 3 దాటి స్టేజ్ 4 అట్లా ఉందనుకోండి ఆస్టియోఆర్థరైటిస్, అప్పుడు నీ రిప్లేస్మెంట్ అనేది కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఓకే, ఆర్థ్రోస్కోపీ ట్రీట్మెంట్ తీసుకున్న రాము గారు అంటే మీ దగ్గర ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా, అసలు ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి తన మాటల్లోనే తెలుసుకుందాం. రాము గారు, అంటే మీకు అసలు ఎలాంటి గాయం అయిందంటారు? హాయ్ మేడం. ఏం జరిగేటప్పుడు? ఒక 2 years బ్యాక్ జస్ట్ చిన్న గేమ్ ఆడుతూ ఉంటే కింద పడ్డా మేడం. కింద పడ్డ తర్వాత నేను పెద్ద అంత లైట్ తీసుకున్నాను అనమాట. 2 years దాకా పెద్ద పట్టించుకోలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్ మేడం త్రూ సర్జరీ అయినది, తనతో మాట్లాడినప్పుడు నాకు ఇలా అయ్యింది సర్జరీ అది ఇది అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు కొంచెం తను చెప్పే ఎక్స్పీరియన్స్ అది కొంచెం నేను భయపడ్డా, అరే ఇలా ఉందా మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అది ఇది అని అన్న తర్వాత సరే ఒకసారి మేడంని కన్సల్ట్ అవుదాం అని చెప్పి. అంటే మీకు 2 years వరకు ఎలాంటి సిమ్టమ్స్ లేవా? బేరబుల్గా ఉన్నాయా? ఉండింది మేడం, పెయిన్ ఉండింది, కొంచెం స్టెప్స్ ఎక్కడానికి కూడా బాగా ఇబ్బంది పడేవాడిని, స్పోర్ట్స్ ఆడంగానే అంత ఇన్యాక్టివ్ అయిపోయా, జస్ట్ నార్మల్ వాకింగ్ అంతే. పెద్దగా హై స్టెప్స్ ఎక్కాలన్న వాటికి ఇబ్బందిగా ఉండేది. అంటే కాల్ స్లిప్ అవుతున్నట్టుగా అట్లా అనిపించేదా? లేదు, ఎప్పుడన్నా కొంచెం ఏదైనా అయ్యేది, కొంచెం స్టెప్స్ ఎక్కినప్పుడు ఏదైనా అంతేగాని కొంచెం ఏదైనా స్పోర్ట్స్ గానీ ఏదైనా లేదు, కంప్లీట్ గా స్పోర్ట్స్ అసలు ఏది అలా 2 years మేనేజ్ చేశారు. స్పోర్ట్స్ అప్పుడు తగిలింది గాయం. అవునండి. 2 years తర్వాత మీ ఫ్రెండ్ సజెషన్ మేరకు మేడం కలిసాను. మేడం చాలా కాన్ఫిడెంట్ గా ఎలా నాకు బూస్టప్ ఇచ్చేసారు అనమాట. ఇలా ఏమైంది అన్నారు? ప్రాబ్లం ఏంటంటే అదే ఏసీఎల్ టైర్ అయింది. ఏసీఎల్ టైర్ అయింది మేడం. ఇలా నేను కొంచెం ఒబేసిటీ ప్రాబ్లం కూడా ఉంది కదా, ప్రాబ్లం అంటే లేదు నువ్వు అవన్నీ అసలు మైండ్లోంచి తీసేసేయి, చాలా కాన్ఫిడెంట్గా ఉండు, నేను చూసుకుంటా అది అని చెప్పేసి అన్నారు అనమాట. నేను కూడా మహేష్ని కలవడం, ఫ్రెండ్ మహేష్ నాకు రిఫర్ చేసిన మహేష్, తనని కలవడం, తను చెప్పడం, మేడం చాలా బాగా చేశారు, ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అది అని చెప్పేసి. తర్వాత మేడాన్ని కలవడము October 25th November 25th సర్జరీ అయింది. ఓకే, ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అయిపోయింది. 3 months కంప్లీట్ అయ్యి అంటే ఆర్థ్రోస్కోపీ అయిన వెంటనే ఎలా ఉండేది? కొన్ని రోజులు ఏమన్నా ఇబ్బందులు ఉండేవా? కొంచెం లైట్గా పెయిన్, ఒక 1 month దాకా కొంచెం వేరియబుల్ పెయిన్. 1 month తర్వాత ఇంకా నార్మల్ అయింది మేడం. ఒక 1 month వరకు సపోర్టింగ్ తీసుకుంటూ చేసా, ఫిజియోథెరపీ అవి ఇవి తీసుకుంటూ. హాస్పిటల్ ఎన్ని రోజులు ఉన్నారు? 2 days. 2 days ఉన్నారు. 2 days లో డిశ్చార్జ్ అయిపోయారు. తర్వాత 1 month మేనేజ్ చేశారు. మీరు వర్కింగ్ మేడం. ఎన్ని రోజులు బ్రేక్ తీసుకున్నారు? 3 months అంతే. ఓకే, అంటే మీరు ఆఫీస్కి వెళ్ళడం ఇవన్నీ ఒక రోజులు ఆగి ఇప్పుడు వెళ్తున్నారు? వెళ్తున్నా మేడం, నేను మార్కెటింగ్ ప్రెజెంట్. ఓకే, అంటే నార్మల్ గా మీ అన్ని వర్క్స్ ఇప్పుడు ఇంత ముందులాగా రెజ్యూమ్ చేసేసారు? ఇప్పుడు ఏ డిఫరెన్స్? ఆర్థ్రోస్కోపీ చేయించుకోక ముందుకి ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. కొంచెం కాన్ఫిడెంట్ ఉంది మేడం, ఇప్పుడు చేయగలుగుతానన్న, నెక్స్ట్ స్పోర్ట్స్ ఆడాలన్నా, జిమ్కి వెళ్ళాలన్నా కొంచెం టైం తీసుకొని వెళ్దామనే కాన్ఫిడెంట్ గా ఉన్నా. మీకు బూస్టప్ అవుతుంది. ఓకే, డాక్టర్ అఖిల సుందర్ గారు, అంటే ఇప్పుడు రాము గారికి ఇప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో ఏసీఎల్ టైర్ కి ట్రీట్మెంట్ అందించారు కదా, ఇప్పుడు తను ఒక 3 months అయిపోయింది, ఇప్పుడు నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేయొచ్చా? ఇంకా కొంతకాలం అంటే తను జిమ్కి వెళ్ళాలనుకుంటున్నారు, స్పోర్ట్స్ ఆడాలనుకుంటున్నారు, ఇవన్నీ ఎప్పటి నుంచి చేయొచ్చు అంటారు? అంటే యూజువల్గా సర్జరీ తర్వాత 4 to 6 weeks వరకు నార్మల్గా హెవీ స్ట్రెన్యూస్ యాక్టివిటీస్ చేయొద్దని చెప్తాము. లైక్ బేసిక్ జాగింగ్, రన్నింగ్ అట్లాంటివి. ఇన్ కేస్ స్పోర్ట్స్కి రెజ్యూమ్ అవ్వాలంటే మాత్రం 4 to 6 months ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో అంటే రాము గారు చెప్పినట్టు ఇప్పుడు హీస్ బ్యాక్ టు రొటీన్, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. బట్ ఇఫ్ హీ వాంట్స్ టు గో టు జిమ్కి వెళ్ళాలి, ఎక్కువగా కార్డియో చేయాలి, లేదా ఎక్కువ వెయిట్స్ అవి చేయాలి, లేదా స్పోర్ట్స్కి రెజ్యూమ్ అయిపోవాలి తొందరగా అంటే మాత్రం డెఫినెట్గా ఒక 4 to 6 months వెయిట్ చేయడం అనేది బెటర్. ఓకే, ఒక కాల్ చూద్దామండి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నాది సుబ్బారావు, కడప నుంచి మాట్లాడుతున్నా మేడం.
చెప్పండి, మీకు వస్తున్నాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే డాక్టర్ గారు, నా ఏజ్ 65 డాక్టర్ గారు. ఆస్టియోఆర్థరైటిస్ లెఫ్ట్ లెగ్ కు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మధ్యలో ఉంది డాక్టర్ గారు. ఈ ఆర్థోస్కోపీ నీ రీప్లేస్మెంట్ కి వెళ్ళాలంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ చాలా భయంగా ఉంది. ఆర్థోస్కోపీ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా డాక్టర్ గారు? ఉంటే ఎన్ని ఏళ్ళ వరకు మనం అది యూజ్ చేయొచ్చు డాక్టర్ గారు? నమస్తే సుబ్బారావు గారు. సో ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది యూజువల్గా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. అంటే ఏ వయసు వాళ్ళకి చేస్తాము అనేది, యూజువల్గా వయసు అనేది లిమిట్ అనేది ఏం లేదు. ఓన్లీ థింగ్ మనం ఏం చూస్తామంటే ఈ జాయింట్ అనేది ఎట్లా ఉంది. ఇన్ కేస్ మీరు అన్నట్టు స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంది, అది కూడా అరుగుదల చిన్న లీజన్స్, అంటే ఎక్కడైతే మనకు బరువు పడుతుందో ఇందాక నేను చెప్పినట్టు ఆ ఏరియాలోనే కార్టిలేజ్ లాస్ ఉంది, మృదులాస్థి పోయింది అనుకోండి, దానివల్ల ఆర్థ్రోస్కోపీ వల్ల బెనిఫిట్ అవ్వడం అనేది ఈ మధ్యలో చూస్తున్నాము. బట్ ఒకటి ఏంటిదంటే వయసు ఎక్కువ అవుతున్న వాళ్ళకి యూజువల్గా ఆర్థ్రోస్కోపీ అంత ఎక్కువగా సజెస్ట్ చేయం. అన్లెస్ అంటే లిగామెంట్ టేర్స్ ఉంటాయి కానీ, మెనిస్కల్ ఇంజరీస్ ఉన్నాయి, పట్టు తప్పిపోతుంది, వాళ్ళు అసలు నడవలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్న వాళ్ళకే ఆర్థ్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం. సో యూజువల్గా కార్టిలేజ్ ఇంజరీస్ కూడా యంగ్ పేషెంట్స్కి చేయడం అనేది ఎక్కువ అడ్వాంటేజెస్. ఎవరికైతే లేట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉందనుకోండి వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. బట్ మీ ఏజ్ 65 బట్ మీకు స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ ఉందంటే ఇనీషియల్గా ఆర్థ్రోస్కోపీకి వెళ్ళడం కంటే బెటర్ ఏంటిదంటే మీరు సప్లిమెంట్స్ తీసుకొని కొన్ని రకాల ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేసి ఇవన్నీ ట్రై చేసి చూడడం బెటర్. కొంతమందికి షోల్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉంటాయి కదండి, షోల్డర్ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది, దానికి కూడా ఆర్థ్రోస్కోపీతో పరిష్కారం ఉంటుందా? సో ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది ఈ మధ్యలో ఆల్మోస్ట్ ఎవ్రీ జాయింట్ చుట్టూ చేయడం అనేది వెరీ కామన్. మోస్ట్ కామన్గా మనం చేసేది నీ అండ్ షోల్డర్, హిప్ జాయింట్లో, యాంకిల్ జాయింట్లో, రిస్ట్, ఎల్బో, ఇవన్నీ జాయింట్స్లో కూడా ఈ ఆర్థ్రోస్కోపీ సర్జరీ అనేది చేస్తుంటాం. యూజువల్గా మల్టిపుల్ సమస్యలు ఉంటాయి, లైక్ స్టిఫ్నెస్ కానీ, లేదా లిగామెంట్ ఇంజరీస్ కానీ, లేదా ఇంట్రాఆర్టికులర్ ఫ్రాక్చర్స్ అంటాం, అంటే జాయింట్ లోపల ఉన్న ఫ్రాక్చర్స్ని రెడ్యూస్ చేయడానికి, లేదా ఇది నేను ఇందాక చెప్పినట్టు కార్టిలేజ్ ఇంజరీస్కి కానీ. సో యూజువల్గా ఈ షోల్డర్ జాయింట్ అనేది మోస్ట్ కామన్గా షోల్డర్ జాయింట్లో వచ్చే ప్రాబ్లం అనేది ఇన్స్టెబిలిటీ. ఇంకొకటి వచ్చేసి కఫ్ అంటాం, రొటేటర్ కఫ్ అంటాం, అంటే ఈ షోల్డర్ని స్టెబిలైజ్ చేసే ఒక కండరం. ఈ కండరాలని ఏదైనా ఇంజురీ అయినా దాన్ని రిపేర్ చేయడానికి ఈ ఆర్థ్రోస్కోపీ అనేది యూజువల్గా వాడుతూ ఉంటాం. ఇంకొక సమస్య ఏంటిదంటే అదెసో క్యాప్సులైటిస్ అంటాం, అంటే మీరు చూస్తూనే ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్కి లేదా థైరాయిడ్ పేషెంట్స్కి జాయింట్ అనేది స్టిఫ్ అయిపోతుంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఆర్థ్రోస్కోపీ ద్వారా ఈ క్యాప్సులర్ రిలీజ్ అనేది చేస్తుంటాం. ఎవరికైతే అంటే మరి 90 degrees కంటే ఎక్కువ వెళ్ళట్లేదు మూమెంట్, షోల్డర్ మూమెంట్ అనే వాళ్ళకి ఆర్థ్రోస్కోపిక్ క్యాప్సులర్ రిలీజ్ అనేది కూడా చేస్తుంటాం. సో ఇన్స్టెబిలిటీ అనే సమస్య ఒకటే కాకుండా కఫ్ అనేది, లేదా ఫ్రోజన్ షోల్డర్, లేదా జాయింట్ స్టిఫ్నెస్, వీటన్నిటికీ కూడా ఆర్థ్రోస్కోపీ అనేది బెనిఫిషియల్గా ఉంటుంది. రాము గారు, అంటే మీరు ఆర్థ్రోస్కోపీ అంటే 3 months అయింది, ఇప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండగలిగారు. కొంతమంది ఎందుకులే అమ్మో సర్జరీ ఎందుకు, మన డే టు డే వర్క్స్ చేసుకుంటున్నాం కదా అని ఇలాంటి గాయాలకి గురైన వాళ్ళు అలా మేనేజ్ చేస్తూ ఉంటారు. అంటే మీరే 2 years డిలే చేశారు, ఇలా 4 years టుగెదర్ డిలే చేసే వాళ్ళు, ఇబ్బంది పడే వాళ్ళకి మీరేం చెప్తారు? లేదు మేడం, నేను అదే చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఒకసారి ఏదైతే కన్సల్ట్ డాక్టర్ ఉన్నారో ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని మీట్ అవుతేనే మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇలా భయపడే అనవసరంగా ఉండే కొద్దీ ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. నేను ఇప్పుడు అంటే కొంచెం ఫ్రెండ్ త్రూ తెలుసుకున్నా కాబట్టి నేను త్వరగా నార్మల్ అయిపోయాను, లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. అంటే డాక్టర్ గారు, అంటే కొంతమంది ఎందుకులే సర్జరీ, అంటే ఆర్థ్రోస్కోపీ అయినా పెద్దగా సర్జరీ కాకపోయినా కానీ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనే డిలే చేసినా, లేకపోతే వద్దనుకున్నా, లేకపోతే అవేర్నెస్ లేకపోయినా, ఇది ఒక ట్రీట్మెంట్ ఉందన్న అవేర్నెస్ లేకపోయినా, అంటే అలా చేయడం వల్ల ఈ లిగమెంట్ టైర్స్ కానీ, మినిస్కల్ టైర్ కానీ మనం డిస్కస్ చేసిన ఏమవుతుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. సో యూజువల్గా చాలామంది ఇప్పుడు మీరు చెప్పినట్టే సర్జరీ ఎందుకులే, చిన్న సమస్య కదా, అంటే వాళ్ళకి జాయింట్ పట్టు తప్పిపోయినప్పుడు తప్ప ఇంకెప్పుడు నొప్పి అనేది తెలియదు యూజువల్గా. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇన్స్టెబిలిటీ అదంటే క్రికెట్ ఆడితే వస్తుంది, సో క్రికెట్ ఆడకపోతే అయిపోతుంది, బ్యాడ్మింటన్ ఆడుతుంటే డిస్లొకేట్ అవుతుంది, వద్దులే అది మానేద్దాం అని లైఫ్ స్టైల్ రెస్ట్రిక్ట్ చేసేసుకుంటుంటారు. సో అట్లా రెస్ట్రిక్ట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. దాంతోపాటు డిస్లొకేట్ అయిన ప్రతిసారి వాళ్ళ జాయింట్ ఏజ్ అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతుంటుంది, అంటే డీజనరేషన్. ఈ ఎప్పుడైతే పట్టు తప్పిపోతుందో కార్టిలేజ్ ఇంజరీ, అంటే నేను చెప్పిన మృదులాస్థి పోతూ ఉంటుంది అన్నట్టు. సో దానివల్ల ఒక 60-70 yearsకి వచ్చే అరుగుదల
ఆస్టియోఆర్థరైటిస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి 40-50 ఇయర్స్కే రావడం జరుగుతుంది. సో వాళ్ళు 60-70 ఇయర్స్కి చేసుకోవాల్సిన నీ రీప్లేస్మెంట్ ఎర్లీ స్టేజెస్లో నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోవాల్సిన అవసరం పడుతుంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ లిగామెంట్ ఇంజరీ, దీనికి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్స్టెబిలిటీ లేదు అని కాదు. ఇట్ ఈస్ టు బై యర్ ఫ్యూచర్. ఓకే. ఫ్యూచర్లో ఈ జాయింట్ అంత ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎర్లీ స్టేజెస్లో సర్జరీ చేసుకోవడం అనేది బెటర్. సో యూజువల్గా మా దగ్గరికి ఫ్రెష్ ఇంజరీతోనే అంటే దెబ్బ తగిలిన వెంటనే వచ్చిన వాళ్ళకి మేము ఏదైతే జాయింట్ కెమెరా పెట్టి చూస్తామో వాళ్ళ జాయింట్ ఎంత నీట్గా ఉంటుందో ఎక్కువ డిలే చేసేసి లైక్ చాలామంది 10 years 12 years అట్లా డిలే చేసేస్తుంటారు. అట్లా చేసిన వాళ్ళ జాయింట్లో డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఏంటంటే మీకు ఇంజరీ అయిన వెంటనే ఫస్ట్ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి ఇబ్బంది అనేది ఒక తెలుసుకుంటే అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక్కోసారి జాయింట్ రిప్లేస్మెంట్కి కూడా పార్షియల్గా చేస్తుంటారు కదా, అప్పుడు ఈ ఆర్థ్రోస్కోపీతో ఏమైనా ట్రీట్మెంట్ చేయడం సాధ్యమేనా? అంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ కానీ మరీ సివియర్గా ఆర్థరైటిస్ లేని వాళ్ళకి ఏమన్నా ఈ కీ హోల్ సర్జరీతో ఏమన్నా యూస్ఫుల్ ఉంటుందా? సో పార్షియల్ నీ రిప్లేస్మెంట్ ఆర్థ్రోస్కోపీ రెండు వేరే వేరే అండి. పార్షియల్ నీ రిప్లేస్మెంట్ అంటే ఏంటిదంటే ఏదైతే మనకి ఇప్పుడు జాయింట్లో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మీడియల్ లేటరల్ కంపార్ట్మెంట్ అని. చిన్న వయసు వాళ్ళకి అంటే బిలో 50 years వాళ్ళకి ఒకటే కంపార్ట్మెంట్ డ్యామేజ్ అయిందనుకోండి, వాళ్ళకి ఈ యూని కంపార్ట్మెంట్ అంటే పార్షియల్ నీ రిప్లేస్మెంట్ చేస్తాం. సో పార్షియల్ నీ రిప్లేస్మెంట్ చేయడం ద్వారా ఏంటిదంటే కోత తక్కువ ఉంటుంది, దాంతోపాటు ఏంటిదంటే బోన్ కట్స్ చిన్నగా ఉంటాయి, అండ్ ఏదైతే డ్యామేజ్ కానీ జాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని అసలు మనం ముట్టుకోం, ఓన్లీ డ్యామేజ్ అయిన జాయింట్ని మాత్రమే రీప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆర్థ్రోస్కోపీ రీప్లేస్మెంట్ అనేవి 2 సెపరేట్ థింగ్స్. కానీ ఎక్కడైతే తక్కువ డ్యామేజ్ ఉందో అక్కడ ఆర్థ్రోస్కోపీతో ట్రీట్మెంట్ చేయొచ్చు, ఎక్కడైతే ఎక్కువ డ్యామేజ్ ఉందో అక్కడ పార్షియల్ రీప్లేస్మెంట్ ఒక కంపార్ట్మెంట్ ఉంటే, ఎక్కువ డ్యామేజ్ ఉంటే కంప్లీట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ మధ్య చిన్న చిన్న ఫాల్స్కి ఇలాగా టేర్స్ అవ్వడం, బెడ్ రెస్ట్ తీసుకోవడం, ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలా మందిని చూస్తున్నాము. అంటే ఎందుకు లిగమెంట్స్ వీక్ అవుతున్నాయి? వాటిని స్ట్రెంగ్తన్ చేయడానికి ఏమైనా మెడిసిన్స్ ఉంటాయా? ఏమైనా వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ ఇవేమన్నా వాటికి హెల్ప్ అవుతాయా? సో యూజువల్గా లిగామెంట్స్, బోన్స్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే యూజువల్గా ఎక్సర్సైజ్కి మించింది అయితే ఏముండదు. సో డెఫినెట్గా రెగ్యులర్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, కాల్షియం రిచ్ ఫుడ్స్, ప్రాపర్ సన్ ఎక్స్పోజర్, వైటమిన్ డి ఉన్న ఫుడ్ ఇది రెగ్యులర్గా తీసుకోవడము, హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడము, తర్వాత ఈ ఫిజియోథెరపీ అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఇంజురీస్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఏమన్నా చేసుకోవడం అనేది యాడెడ్ అడ్వాంటేజ్ చెప్పారు. ఓకేనండి డాక్టర్ అఖిల సుందర్ గారు. అంటే గాయాలు చిన్న చిన్నవి అనుకున్న లెగమెంట్ టేర్స్ అయినా కానీ మృదులాస్థికి సంబంధించిన గాయాలు అయితే వాటికి ఆర్థ్రోస్కోపీతో ఎలాంటి రిపేర్ చేస్తుంటారు అండ్ వాటి వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, ఈ కీ హోల్ సర్జరీ అనేది ఎవరికి అవసరము, దీంతో ఏ ఏ సమస్యలకు, కీళ్ళకి సంబంధించిన ఏ ఏ సమస్యలకు పరిష్కారం ఉంటుందో వివరాలు తెలియజేసినందుకు, అండ్ రాము గారు అంటే ఇలాంటి గాయాలతో ఇబ్బంది పడకుండా ఆర్థ్రోస్కోపీ చేయించుకొని నార్మల్ లైఫ్, యాక్టివ్ లైఫ్ ఎలా లీడ్ చేయొచ్చో మీరు వచ్చి తెలియజేసినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.